అయిపోయింది. ఇంకా షేప్ పట్టి ఎలా మార్క్ చేయాలో చూసేద్దాం. ఇది వచ్చేసి హ్యాండ్, ఇదేమో బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఎలా మార్క్ చేసుకొని కట్ చేయాలో చూద్దాం. షేప్ బెల్ట్ ఎక్కడ కూడా క్రాసులు లేకుండా చూసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఎంత వచ్చింది లెంత్ 11 ఇంచులు. 11 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇటు సైడ్ నుండి ఎంత వచ్చింది 2.5, ఇటు నుండి 3. ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకోవాలి. ఒక 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. రెండు 2.30 దగ్గర ఇంకో మార్క్ చేసి ఇలా డౌన్ తీయాలి. షేప్ బెల్ట్ ఇలా డౌన్ తీస్తే మంచిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇలా మళ్ళీ ఇక్కడ కలుపుకోవాలి. ఇలా అని ఇలా కలుపుకోవాలి. ఇదైతే స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్.